హలో అండి, అందరికీ నమస్కారం. ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు సెలబ్రిటీ హోమియో ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే మేడం. డాక్టర్ గారు, ఇప్పుడు మెనోపాజ్ కి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఏంటంటే విమెన్ లో చాలా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయండి. అంటే హార్మోనల్ చేంజెస్ వల్ల, లేదంటే మిగతా రీజన్స్ ఏమన్నా వాటి వల్ల మోకాళ్ళ నొప్పులు అన్నది చాలా మందిలో వింటూ ఉంటాం. ఈ సమస్య నిజంగా మెనోపాజ్ వచ్చింది అంటే ఖచ్చితంగా వస్తుందంటారు ఎవరికన్నా కూడా? ఇప్పుడు గోదావరి ఖని తెలుసు కదా మీకు? అవునండి. ఆడికెళ్ళి ఒకరు వచ్చి నాకేమన్నారంటే, ఎప్పుడు నుంచి ఈ నెల రావడం ఆగిపోయింది, ఎప్పుడు నుంచి నెల రావడం ఆగిపోయింది, అప్పుడు నుంచి మెల్లమెల్లగా మోకాలు నొప్పులు స్టార్ట్ అయినాయి, దానివల్ల అవుతుందా, నేను అట్లా అనుకుంటున్నానా అని అన్నారు. 40 ఏండ్లకే ఆగిపోయింది పీరియడ్స్. ఓకే. ఇప్పుడు జనరలీ 45, 50, 55 వరకు కూడా వస్తుంది కొందరికి, అవునండి. కానీ 40 ఏండ్లకే ఆగిపోయింది. దాని తర్వాత మోకాలు నొప్పులు స్టార్ట్ అయినాయి. అయితే ఏంటంటే ఇప్పుడు కొందరిలో ఏదైతే ఓవం ఉంటుంది కదా, గుడ్డు ఉంటుంది కదా, దాని కౌంట్ తక్కువ ఉంటుంది. ఓకే. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల అవుతుంది అట్లా. కానీ ఆ కౌంట్ తక్కువ ఉండడం వల్ల ఇప్పుడు వాతావరణం చేంజ్ అవుతుంది బాగా, పొల్యూషన్ పెరుగుతుంది, ఎన్వైరన్మెంటల్ చేంజెస్, గ్లోబల్ వార్మింగ్ అవుతుంది. మళ్ళీ ఆ రీజన్లో చాలా ఫ్యాక్టరీలు ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఏరియా ఉంటుంది కదా, గోదావరి ఖని కానీ, మళ్ళీ రామగుండం, మళ్ళీ దాని తర్వాత మంచిర్యాల్, కాగజ్ నగర్, ఇక్కడ వాళ్ళకి ఎక్కువ జాయింట్ పెయిన్లు అవుతాయి. రీజన్ ఏంటంటారు? అంటే ఇండస్ట్రియలైజేషన్ వల్ల. ఓకే. అయితే మళ్ళీ కాలుష్యం కూడా ఇది ఉంటుంది కదా, దానివల్ల అవ్వచ్చు, అయ్యే ఛాన్సులు ఉంటాయి. అయితే ఆ ఫ్యాక్టర్ కూడా ఉండే. మళ్ళీ అర్లీ మెనోపాజ్, ఎందుకంటే ఓవం కౌంట్ తక్కువ ఉంది. ఓవం అంటే ఇప్పుడు గుడ్డు ఉంటుంది కదా, ఎవ్రీ మంత్ ఒక గుడ్డు రిలీజ్ అవుతుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకపోతే పీరియడ్స్ వచ్చేస్తాయి, ఆ గుడ్డు వేస్ట్ అయిపోతుంది. అట్లా ఏమవుతుంది అంటే మెల్లమెల్లగా గుడ్లు ఖతం అయిపోతాయి. గుడ్లు ఖతం అయిపోతే ఏమవుతుంది, ఇప్పుడు పీరియడ్స్ వచ్చి కూడా ఏం ఉండదనేసి శరీరం ఏం చేస్తుంది, పీరియడ్స్ని ఆపేస్తుంది. దాని తర్వాత కొందరికి పోస్ట్ మెనోపాజల్ ఆస్టియోఆర్థరైటిస్ అవుతుంది. అప్పుడు దాకా బాగానే ఉన్న వాళ్ళకు కూడా పోస్ట్ మెనోపాజల్ అవుతుంది. అర్లీ మెనోపాజ్ కూడా అయింది కదా, అయితే పోస్ట్ మెనోపాజల్ ఆస్టియోఆర్థరైటిస్ అవుతుంది. ఏమంటున్నారు, ఇట్లా శరీరంలోకి వెళ్ళి ఇట్లా వేడి గాలి వస్తుంది బయటికి, హాట్ ఫ్లాషెస్ అంటారు. హాట్ ఫ్లషెస్ ఇట్లా కూసుంటే కూడా వస్తుంది. డైలీ కోల్డ్ వాటర్ బకెట్లో నింపుకొని దాంట్లో ఐస్ వేసుకుంటున్నారు, ఐస్ వేసుకొని కాళ్ళు దాంట్లో వేసి పెట్టుకుంటున్నారంట. అట్లా హాట్ ఫ్లషెస్ వస్తున్నాయి, మళ్ళీ రిలీఫ్ అనేది ఉండలేదు. ఓకే. మనం అడిగినాం, స్ట్రెస్ కూడా ఏమైనా ఉందా, ఏమైనా స్ట్రెస్ కూడా ఉందా మీకు అంటే, ఉంది అన్నారు. ఏముంది అంటే, మా పిల్లలు వినరు, చదువుమంటే చదవరు, 95% మార్క్స్ రావు, 91, 92 వస్తాయి. అంతవరకు వచ్చినా కూడా ఇట్లా ఆలోచించి నిద్ర చక్కగా వస్తలేదు. ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తాయి, స్ట్రెస్ ఉంది, ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, మళ్ళీ దాని తర్వాత మెనోపాజ్ ఉంది, ఇవన్నిటి వల్ల మోకాలు నొప్పులు స్టార్ట్ అయినాయి. అయితే ఎంత విపరీతంగా అయిపోయిందంటే ఇంకా 2 ఏండ్లు అయిపోతే ఇంకా నడవనికి పరిస్థితి ఉండకపోవచ్చు అనేది కూడా ఉండే. మళ్ళీ నిల్చొని పని చేయడం, అన్ని పనులు చూసుకోవడం, అవన్నీ కూడా చాలా కష్టం అయిపోయినాయి. అయితే మనం ఏం చెప్పినామంటే, హోమియోపతి మందులు వాడండి, మీకు ఉన్న కాడ ఆగుతుంది, దాని తర్వాత మెల్లగా తగ్గడం కూడా స్టార్ట్ అవుతుంది అని చెప్పినాం. మందులు ఇవ్వడం స్టార్ట్ చేసినాము. ఇప్పుడు ఏంది అంటే మనకు ఏమన్నారు, ఇప్పుడు వరకు ఎన్నో ట్రీట్మెంట్లు తీసుకున్నారు, కానీ గోళీ వేసుకోవడం వల్ల కొన్ని గంటలకి మళ్ళీ నొప్పి రావడం. ఓకే. అయితే ఇప్పుడు మనం మందులు ఇచ్చినాక 4 నెలల్లో 80% నొప్పి తగ్గింది ఆ పేషెంట్కి. ఇది డ్యామేజ్ కూడా ఉంది, కార్టిలేజ్ డ్యామేజ్ కూడా ఉంది, అన్నీ ఉన్నాయి, 80% నొప్పి తగ్గింది. మళ్ళీ దాని తర్వాత మనం హోమ్ రెమెడీ కూడా చెప్పినాం పేషెంట్. హోమ్ రెమెడీ ఏమని చెప్పినాం, ఇప్పుడు హాట్ ఫ్లషెస్ వస్తున్నాయి, ఏం చెప్పినామంటే మీరు కుండలో నీళ్లు నింపుకోవాలి, దాంట్లో మీరు వాము వేసి వదిలేసేయాలి, ఒక స్పూన్ రెగ్యులర్లీ క్లీన్ చేస్తూనే ఉండాలి, మళ్ళీ వాము వేసి వదిలేసేయాలి, తాగినప్పుడు ఆ నీళ్లు తాగాలి. ఎప్పుడు తాగినా వామ్ వాటర్ ఏం కాదంటారా? ఏం కాదు, మంచిదే హెల్త్కి. మళ్ళీ దాంతోపాటు ఇంకోటి కూడా చెప్పినాము, ఒక ప్యాన్ తీసుకోవాలి, పొయ్యి మీద పెట్టాలి, దాంట్లో ఏమేయొద్దు, నూనె వేయొద్దు, నెయ్యి వేయొద్దు, ఏమేయొద్దు, ఉప్పు వేయాలి, 1 స్పూన్ ఉప్పు వేయాలి, 2 స్పూన్స్ వాము వేయాలి, జర మంచిగా వేడిగా అయిపోతుంది కదా, దాని తర్వాత అది ఒక హ్యాంకర్చిఫ్లో నింపుకోండి, ఒక బట్టలో నింపుకోండి వేడి వేడిగా ఉండేటప్పుడు.
అది మంచిగా పట్టుకొని ఇది పోట్లీ ఓ. మసాజ్ అవి ఇవి చేస్తారు కదా, కాపడం పెడతాం అని చెప్పేసి అంటారు కదా, ఆ, వేడి అట్లా వేడిగా. మీరు దానికి మీ మోకాల పైన కొద్దిసేపు పెట్టండి. దీంతో సూదింగ్ ఎఫెక్ట్ వస్తుంది. ప్లస్ వాములోకి వెళ్ళి మీకు ఫ్లేవోనాయిడ్స్ ఏమున్నాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఏమున్నాయి అవి మీకు ఇక్కడ అంటుతాయి. మళ్ళీ ఆ వేపర్స్కి కూడా మీకు కొంచెం రిలీఫ్ అనేది అనిపిస్తుంది. ఓకే. ఇట్లా మీరు ట్రై చేసి చూడొచ్చు, మంచిగా మీకు రిలీఫ్ కూడా అనిపిస్తుంది. ఓకే. సో దీంతో పాటు ఈ హోమ్ రెమెడీస్ తో పాటుగా హోమియోపతి మందుల్ని కూడా వాడుతూ ఉంటే వాడితే మనకి ఆ నొప్పి ఇంటెన్సిటీ తగ్గడంతో పాటుగా పూర్తిగా తగ్గిపోతుంది, నొప్పి కూడా తగ్గిపోతుంది, ఆర్థరైటిస్ కూడా తగ్గిపోతుంది. ఒక నిజంగా ఆర్థరైటిస్ వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాల్సిందే అంటూ ఉంటారు, కానీ వాటర్ కన్సంప్షన్ మంచిగా పెట్టాలి. వాటర్ కన్సంప్షన్ చాలా మంది పెట్టరు, సో అది కూడా ప్రాబ్లం కాజ్ చేస్తుంది. ఓకే. సో రీజన్స్ ఏంటి, దాన్ని ఏ విధంగా 100% మళ్ళీ రివర్స్ చేసుకోవచ్చు, మోకాళ్ళ నొప్పుల నుంచి దూరంగా మెనోపాజ్ టైంలో ఎలా మనం తప్పించుకోవచ్చు అనే విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.